దీనిని రేల చెట్టు అంటారు తెలుగులో. రేల చెట్టు, రేల కాయలు, రేల పూలు మన ఆయుర్వేద వైద్యంలో ఉపయోగపడతాయి. సంస్కృతంలో దీనిని అరగ్వద అంటారు. అదే సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాషియా ఫిస్టులా అంటారు. ఇది మలబద్ధకానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రేల కాయలో గుజ్జు ఉంటుంది, దీన్ని రేలకాయ అంటారు. ఇది మునగకాయలాగా ఉంటుంది, కానీ ఇది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ రేలకాయ అనేది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీని లోపల గుజ్జు ఉంటుంది, విత్తనాలు ఉంటాయి. ఈ రేలకాయని 4-5 ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి దీనిని ఈ కాయ గుజ్జుని మనం కషాయంలాగా చేసుకొని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఈ గుజ్జు లోపల ఈ రేల చెట్టు విత్తనాలు ఉంటాయి. కాలేయము మరియు ప్లీహము సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి ఈ రేలకాయ గుజ్జు ఉపయోగపడుతుంది. ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఈ రేల పూలని పప్పులో వేసుకొని వండుకొని తింటూ ఉంటారు. ప్లీహము అంటే స్ప్లీన్. చర్మ సంబంధిత సమస్యలు తగ్గించడానికి, కీళ్ళ నొప్పులకు, వాపులు తగ్గించడానికి ఈ రేలకాయ గుజ్జుని, పూలని ఉపయోగిస్తూ ఉంటారు. పండిన రేలకాయ గుజ్జును సుఖ విరోచనంగా తీసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు మరియు గర్భవతులు కూడా తీసుకోవచ్చును. రేలకాయను పేస్ట్ చేసి గజ్జి, దురద, అలర్జీ వంటి చర్మ సమస్యలకు ఉపయోగించవచ్చును. రేల ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఇది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఈ విధంగా రేలకాయ ఆకులు తరువాత పూల నుంచి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రేల చెట్టు బెరడు చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మన యూకలిప్టస్ చెట్టు యొక్క బెరడులాగా ఉంటుంది రేలకాయ చెట్టు. ఇది 2 మీటర్ల నుంచి 5 మీటర్లు 10 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది రేల చెట్టు. ఈ రేల చెట్టు వేరు జ్వరాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపులో గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపులో వాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వీటినే మనం వాత నొప్పులు అంటాం. మీరు దీని గురించి బాగా వివరంగా మీరు చదివినట్లయితే బాగుంటుంది. రేల చెట్టు యొక్క బెరడు, వేరు, ఆకులు, పూలు. ఒకసారి మీరు దీని గురించి నిశితంగా మీరు చదవండి. కొద్దిగా పూలు సేకరించి, కాయలు సేకరించి మీరు గనక ఉపయోగించినట్లయితే ఆరోగ్యవంతులు అవుతారు. బయట ఈ అలోపతి డాక్టర్స్ అంటే ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి మరి ఓపీ అవుట్ పేషెంట్ ఫీజు ఉంటుంది. ఆ టెస్ట్లు అంటారు, ఈ టెస్ట్లు అంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 37 రకాలైనటువంటి టెస్టులు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే పిహెచ్సి, ఏరియా హాస్పిటల్, తాలూకా స్థాయిలో ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి. వీళ్ళు రక్త పరీక్షలు ఉచితంగా చేస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రక్త పరీక్షలు అనేవి ఉచితంగా చేస్తారు. తెలంగాణలో చాలా అభివృద్ధి చెందినటువంటి
టెక్నాలజీ కలిగినటువంటి ల్యాబులు, రక్త పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మీ రక్త నమూనాలు ఇచ్చి మీరు ఉచితంగా మీకు థైరాయిడ్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, లేదా షుగర్ ఉందా, ఈ రకంగా అన్ని రకాలు, రక్తంలో క్రియాటిన్ ఉందా, యూరియా ఎక్కువ ఉందా, మూత్రంలో మరి ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ ఏమన్నా వెళుతుందా అనేది అన్ని రకాల పరీక్షలు తెలంగాణలో ఉచితంగా చేయించుకోవచ్చును. మీరు ఒక్కసారి రక్త పరీక్షలు చేయించుకొని ఆయుర్వేదం నేర్చుకునేటట్లయితే మీకు ఎక్కువ ఆరోగ్యం వస్తుంది. ఆయుర్వేదం మూలాలలోకి వెళ్ళి పనిచేస్తుంది. నేను గత 10 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధికి ఒక్క ఇంగ్లీష్ గోళీ కూడా మింగలేదు. అంటే ఆయుర్వేదం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఇది గట్టిగా పట్టుకొని ఉంటుంది. అదే ఇంగ్లీష్ మెడిసిన్ అయినట్లయితే తెల్ల అన్నం తినంగానే షుగర్ లెవెల్ పెరుగుతుంది. అదే సందర్భంలో మరి ఇంగ్లీష్ మెడిసిన్ ట్యాబ్లెట్ కనుక వేసుకున్నట్లయితే షుగర్ డౌన్ అయిపోతుంది. అలా కాదు, మీరు ఆయుర్వేదం నేర్చుకోండి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించండి. ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి, ఎండి ఆయుర్వేద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో.